లిక్కర్ మీద కూడా అంటే ఇప్పటి వరకు ఉన్న 24,000 కోట్ల ఆదాయాన్ని నెక్స్ట్ ఆర్థిక సంవత్సరానికి దాన్ని 35,000 కోట్లు, ఆ తర్వాత ఆర్థిక సంవత్సరానికి దాన్ని 50,000 కోట్లు చేయాలి. దాని మీద కూడా అప్పులు తీసుకురావాలి. మరి తీసుకొస్తున్న అప్పంతా ఎటుపోతుంది? అందరికీ నమస్కారం సార్. చంద్రబాబు నాయుడు గారు బహుశా 2029లో ఉచిత మద్యం అన్న పాలసీ తెచ్చినా కూడా తెస్తాడు. నేను ఎందుకు ఈ మాట అంటున్నా అంటే, నా జీవిత కాలంలో ఎప్పుడు కూడా నాణ్యమైన మద్యం అని చెప్పేసి కాన్సెప్ట్ వినలే. అవును, భారతదేశ చరిత్రలో కాదు, ప్రపంచ చరిత్రలో కూడా వినలే. అట్లాంటిది ఒక వ్యక్తి స్టేజ్ మీద నిలబడి నాణ్యమైన మద్యం తీసుకొస్తాను అంటే మన ప్రజలు నమ్మి ఆ వ్యక్తికి ఓట్లు వేశారు. రేపు పొద్దున అదే ఓట్ల కోసం ఉచిత మద్యం అన్నా కూడా అనొచ్చు చంద్రబాబు నాయుడు గారు. ఇది ఒక ఎత్తు. మరొక వైపు కేవలం మీరు లిక్కర్ బాండ్స్ మీద తీసుకొచ్చినటువంటి 5,490 కోట్ల గురించి ఆలోచిస్తున్నారు. అవును, కానీ నకిలీ మద్యం పేరు మీద జరుగుతున్నటువంటి 50,000 కోట్ల రూపాయల ఒక పెద్ద కుంభకోణాన్ని మర్చిపోతున్నారు. ఓకే సార్, ఒక వ్యక్తి 24,000 కోట్ల రూపాయల మద్యం మీరు తాగారు, వచ్చే సంవత్సరానికి దాన్ని పెంచి 35,000 కోట్ల రూపాయల మద్యం చేయండి, దాని తర్వాత 50,000 టార్గెట్ పెట్టుకున్నాం, 50,000 కోట్ల రూపాయలు అని చెప్పి ఒక వ్యక్తి మాట్లాడుతున్నప్పుడు నకిలీ మద్యాన్ని కూడా టార్గెట్లు పెట్టుకొని పెంచుతూ ఉండే అవకాశం ఉంది కదా. ఆ విషయాన్ని కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. ఒకవైపు నకిలీ మద్యము, రెండో వైపు టార్గెట్లు పెట్టుకొని మరి. సార్, టార్గెట్ అనేది ఎక్కడ పెట్టాలి? విద్య, మంచి నాణ్యమైన విద్య ఇస్తాను, నాణ్యమైన వైద్యం ఇస్తాను, మీకు ఒక క్వాలిటీ లైఫ్ ఇస్తాను అని చెప్పేసి టార్గెట్లు దాని మీద పెట్టుకోవాలి. కానీ ఎక్కడైనా ఆ టార్గెట్లు మీకు వినిపిస్తున్నాయా? కనీసం కనిపిస్తున్నాయా? ఎక్కడా కూడా కనిపించట్లేదు. ఈరోజు సర్వేలు జరిగి మంత్రులు ఎవరైతే పనిచేస్తున్నారో వాళ్ళ పనితీరు సున్నాకి పడిపోతే పట్టించుకునే నాదుడు మన రాష్ట్రంలో లేడు. కానీ ఈ లిక్కర్ మీద మాత్రం, అంటే ఇంకో చిన్న సందేహం సార్ నాకు, దాదాపుగా 2,66,000 కోట్ల రూపాయలు అప్పులు తీసుకొచ్చారని చెప్తున్నారు కదా. ఆ అప్పు ఏం చేస్తున్నారు వీళ్ళు? ప్రతిసారి అర్థం కాదు. అది ఇప్పటికీ ఏం చేస్తున్నారు అంటే 7,800 శ్వేతపత్రం రిలీజ్ చేయాలి సార్. అదే సార్, 7,800 కోట్ల రూపాయల ఈ ఫీజు రియంబర్స్మెంట్లు, వసతి విద్యా దీవెనలు ఇవ్వలేరా? ఇవ్వలేదు. ఇప్పుడు 3,800 కోట్ల రూపాయల ఆరోగ్యశ్రీ డబ్బులు ఇవ్వలేరా? లేరు. ఒక 10,000 కోట్లు పెట్టి ఈ మెడికల్ కాలేజీలను కాపాడుకోలేరా? 5,000. ఓకే, 5,000 కోట్లు పెట్టి. నేను అనేది ఏంటంటే, మీ దగ్గర డబ్బులు లేక మీరు వదులుకుంటే ఓకే, అప్పు తీసుకొచ్చి డబ్బులు ఆల్రెడీ ఎక్కడో మునుగుతున్నాయి, ఆ డబ్బులు ఇక్కడ పెట్టేటటువంటి అవకాశం ఉండి కూడా ఎందుకు పెట్టట్లేదు? ఏం చేద్దాం అనుకుంటున్నారు ఆ డబ్బులు? అసలు ఇంకోటి ఉంది, ఈ అప్పులు కాకుండా చాలా నిధుల దారి మళ్లింపు ఉంది సార్. పోలవరం నిధులు దారి మళ్లించేశారు. ఈ పంచాయతీరాజ్ శాఖకి సంబంధించి దాదాపు 900 కోట్లు అంటే 1000 కోట్లు. పవన్ కళ్యాణ్ గారు ఇప్పటి వరకు నోరు తెరవలేదు. ఏ మంత్రజలం ఆయన పైన జల్లేశారో ఏంటో, కమండలంతో తల మీద వేశారో ఏంటో, ఆయన శాఖలోనే 1000 కోట్లు ఈ రోజు పంచాయతీ రాకుండా ఆగిపోయిందంటే ఏం చెప్పాలి? అదే చెప్తున్నాను, ఆయన నోరు తెరవడు. 1,000 కోట్ల రూపాయలు డబ్బులు చేతులు మారుతున్నాయి. ప్రజల ఆస్తిని దుర్మార్గంగా, దౌర్జన్యంగా ఈరోజు పొట్టన పెట్టుకుంటున్నారు, వాడుకుంటున్నారు. ఒకవైపు అమరావతిలోనేమో భూములు కొని భూదందా చేస్తున్నారు, మరొక వైపు విశాఖపట్నంలో భూములు ఇచ్చి 99 పైసలకి ఉర్సాగాళ్ళకి అక్కడ భూదందా చేస్తున్నారు. లక్షల కోట్ల రూపాయలు కొల్లగొడుతున్నారు. మళ్ళీ మా దగ్గర డబ్బులు లేవు, ఖజానా ఖాళీ అని చంద్రబాబు నాయుడు గారు చెప్పని అంటే నెల లేదు. పోనీ పథకాలన్నా ఇచ్చారా? అది లేదు. డెవలప్మెంట్ ఏమైనా చేశారా? అది లేదు. కొత్తగా ఉద్యోగాల కల్పన, ప్రభుత్వ ఉద్యోగాలు ఏమైనా వచ్చాయి, జీతాలు పెరిగాయంటే అది లేదు. నెలకి కరెక్ట్గా జీతాలు ఇస్తున్నారా ఈరోజు ఉద్యోగుల కంటే? అది లేదు. నెలకి కరెక్ట్గా జీతాలు ఇస్తున్నారా అంటే, నేనే చాలా మంది ఉద్యోగులతో మాట్లాడినా. నేను నా ప్రోగ్రామ్ కూడా మాట్లాడతా, జనరల్ కూడా మాట్లాడతా. వాళ్ళు ఏమంటారు తెలుసా? సార్ ఒకసారి మీరు చెప్పండి, సార్ ఒకసారి మీరు చెప్పండి, ఉద్యోగులకు జీతాలు రావట్లేదు సార్, పెన్షన్లు ఇస్తున్నాం అని చెప్పేసి డ్రామాలు చేస్తున్నారు, కానీ మా పరిస్థితి దారుణంగా ఉంది సార్ అని పోలీస్ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్న ఒక వ్యక్తి వారం రోజుల నుంచి నన్ను నిద్రపోనిస్తలేడు. సార్, నా పేరు నేను చెప్పలేను, కానీ దయచేసి మీరు మాట్లాడండి అంటే. సార్, చంద్రబాబు నాయుడు గారు నా మాట ఎందుకు వింటారండి? మీరు గవర్నమెంట్ ఉద్యోగులే కదా ఆయన ముఖ్యమంత్రిని చేసింది అంటే, దండం పెట్టి సార్ తప్పు అయిపోయింది, మీరు నన్ను క్షమించేయండి, దయచేసి శాలరీ టైంకి ఇవ్వండి సార్, నాకు లంచాలు తీసుకునే అలవాటు లేదు సార్, నేను నిజాయితీగా పనిచేసే వ్యక్తిని సార్, నేను చిట్టీలు కట్టుకోవాలి, నేను రెంట్లు కట్టుకోవాలి, నాకు చాలా పరేషాన్ ఉంది, ప్రాబ్లంగా ఉంది, దయచేసి మీరు చెప్పండి అని ఇక్కడ ప్రభుత్వ ఉద్యోగులు చెప్తున్నారు. ఇందాక మీరు చెప్పారు, ఈరోజు ఎవరు ఆనందంగా ఉన్నారు? సరే, ఒకళ్ళు ఆనందంగా ఉన్నారు, ఒకళ్ళు లేరు అంటే వేరే విషయం. రైతులు ఆనందంగా ఉన్నారా? దయచేసి ఒకసారి చెప్పండి. 50 పైసలకి మీ జీవిత కాలంలో ఎప్పుడైనా అరటిపండు కేజీ అమ్మకం విన్నారా? లేదు, వినలేదు. ఇప్పుడు కాదు సార్, ఒక 30-40 ఏళ్ల కింద విన్నారా? 50 పైసలకి వినలేదు. ఆ పరిస్థితులు ఈ రోజే మనకు అదృష్టం దక్కింది. మనం నిజంగా అదృష్టవంతులం. ఇంకా ఇది ఆడికి పోద్దాం. మామిడి పండ్లు 3 రూపాయల కిలో, ఇది కూడా చూసినాం. మరొక వైపు ఫీజు రియంబర్స్మెంట్. సార్, ఎంత దారుణం అంటే
విద్యార్థుల సర్టిఫికెట్లు పెట్టుకుని ఆ సర్టిఫికెట్లు ఇవ్వట్లే, ఎగ్జామినేషన్కి అలో చేయట్లేదు విద్యార్థులని. మీరు ప్రభుత్వం ఇస్తలేదు, మీరు ఇవ్వండి అంటే ఒక తండ్రి, నాకు చాలా బాధేసింది. ఒక తండ్రి అప్పు చేసి, దేని మీద అప్పు చేశాడు తెలుసా మీకు? కళ్ళలో నీళ్ళు వచ్చేస్తాయి. 2 ఎడ్లు ఉంటే అందులో ఒకటి అమ్మేశాడు. ఇక అది చాలా దారుణమైన విషయం. అమ్మి తీసుకెళ్ళి కట్టాడు, అయినా సరిపోకపోతే మళ్ళీ అప్పు చేశాడు ఇంకో 10,000. కాదు సార్, ఆ పరిస్థితులు ఉండకూడదనే కదా ఈ ఫీజు రియంబర్స్మెంట్ జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన, రాజశేఖర రెడ్డి గారు, జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన వచ్చారు. ఈ రోజు ప్రజలకి కనిపిస్తుంది, వినిపించడం కాదు, కనిపిస్తుంది. ముందు వినిపించేది, ఇప్పుడు కనిపిస్తుంది. ఆ రైతు నాకు ఫోన్ చేసి, సార్ బిడ్డలాగా సాదుకున్న నా ఎడ్లని నేను అమ్ముతుంటే నాకు కన్నీళ్ళు వచ్చినాయి సార్. నేను చంద్రబాబు నాయుడు గారికి ఓటు వేసిన వ్యక్తిని సార్. నేను ఆ రోజు మభ్యపోయాను సార్, ఏదో మంచి చేస్తాడనుకున్నాను సార్. ఈ రోజు నాకు కళ్ళల్లో నీళ్లే మిగిలిపోయినాయి. కాలేజీ నుంచి నాకు ఫోన్ వస్తే గుండెలు అదిరిపోతున్నాయని చెప్పేసి మాట్లాడుతున్నాడు. ఒకవైపు అది, మరొక వైపు సార్ నిరుద్యోగ వృత్తి ఎప్పుడు అసలు ఏమన్నా ₹1 ఈ రోజు వరకు ఇవ్వలేదు. సరే బడ్జెట్లో పెట్టారా? లేదు, బడ్జెట్లో కూడా పెట్టలేదు. 20 లక్షల మందికి ఉద్యోగాలు ఇస్తామన్నారు. ఈ పాటికి ఇచ్చేసామని అనౌన్స్ కూడా చేస్తారు. అందుకే ఇవ్వట్లేదు అన్న 5-6 నెలల్లో. ఇప్పుడు నిరుద్యోగ వృత్తి ఎందుకు ఇవ్వట్లేదంటే వాళ్ళకి ఉద్యోగాలు వచ్చేస్తున్నాయి కాబట్టి ఇవ్వట్లేదు. అదే కదా సార్, అదంతా కాదు. మీరు ఈ రోజు 18 నెలలు అయినాయి, ఒక 50,000 ఉద్యోగాలు ఇచ్చారా? 50,000 కాదు, 10,000 ఉద్యోగాలు ఇచ్చారా? సరే 10 వద్దు సార్, 5,000 ఇచ్చారా? దయచేసి ఒకసారి డేటా ముందులో పెట్టండి. సరే ఇవ్వలేదు, మీరు చెప్పిన ఏదైతే చెప్పారో ₹3,000 నిరుద్యోగ వృత్తి, ఆ ₹3,000 నిరుద్యోగ వృత్తి 18 నెలలు కలుపుకుంటే ఒక్కొక్క నిరుద్యోగికి ఎంత ఇవ్వాలి? మీరు ఇవ్వగలరా? కానీ ప్రజలలో ఒక క్లారిటీ వచ్చింది. ఏమొచ్చిందంటే ప్రజలు కూడా ఎక్స్పెక్ట్ చేయట్లే, వాళ్ళు కూడా చేతులు ఎత్తేసారు. వీళ్ళకి నిరుద్యోగ వృత్తి ఇచ్చే సత్తా లేదు, మహిళలకి ₹1,500 ఇచ్చే దమ్ము లేదు వీళ్ళకి, వీళ్ళు ఇవ్వలేరు అని చెప్పేసి ఒక క్లారిటీ ప్రజలలో వచ్చింది. ప్రజలు మాట్లాడుతున్నారు. ఇన్ని రోజులు ప్రజలు మాట్లాడలే, కానీ గత నెల రోజుల నుంచి నేను అబ్జర్వ్ చేస్తున్నా, నేను చూస్తున్నా, మహిళలు మాట్లాడుతున్నారు. ఒక అమ్మాయి 19 సంవత్సరాలు కేవలం, ఆమె 19 సంవత్సరాలు, ఓటర్ ఐడి కార్డు మొన్ననే వచ్చింది. ఆ అమ్మాయి ఫోన్ చేసి, అన్న నాకు అర్థం కావట్లేదు, మా బాబు గారు 1,500 ఇస్తా అన్నాడు, నేను కూడా ఎలిజిబులే, సంవత్సర కాలం నాకు రావాలి అంటే మరి ఎట్లమ్మా, ఏం చేద్దామంటావు అంటే, పోయి అడుగుతా నేను బాబు గారిని అంటుంది అమ్మాయి. అది ఈరోజు యువకుల దగ్గర ఉన్నటువంటి తెగింపు, అది అడగాలి. నేను ఇంకో విషయం సార్, చిన్న విషయం చెప్తాను. ఎవరైతే అడుగుతున్నారో ఈరోజు, మీరేమి క్రైమ్ చేయట్లేదు, మీకు ఉన్న హక్కు అది. మీకు ఒక వ్యక్తి మాట ఇచ్చాడు, మాట తప్పాడు, మీరు ప్రశ్నించడం అన్నది తప్పు కానే కాదు. మీరేమైనా తిడుతున్నారా? ఒక మాట చెడుగా మాట్లాడుతున్నారు కాదు కదా. మీకు రావాల్సింది హక్కుని అడుగుతున్నారు. అడగడానికి ప్రజలు భయపడకూడదు. ప్రజలలో ఈరోజు ఆ తెగింపు అన్నది నాకైతే కనిపిస్తుంది సార్. రైట్. అజయ్ కుమార్ గారు, ఇప్పటి వరకు చేసిన అప్పు, చేయబోతున్నటువంటి 13,000 కోట్ల రూపాయల అప్పు అంతా కలిపితే 2,79,000 కోట్ల రూపాయల అప్పు, రోజుకు 500 కోట్ల రూపాయల అప్పు ఈ రాష్ట్ర ప్రభుత్వం చేస్తోంది. కానీ మెడికల్ కాలేజీలకు 500 కోట్లు లేవంటారు సార్.